పెన్షన్ వస్తుందా? 4,000 ఇస్తున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారా? ఎవరన్నా లంచం అడుగుతున్నారా? ఏం లేదు. బియ్యం ఇస్తున్నారా? గ్యాస్ ఫ్రీ డబ్బులు పడ్డాయా? 2 సార్లు వేసారు, పడ్డాయి కదా. పెన్షన్ వస్తుందా? నెలలు ఇంటికి వచ్చేస్తున్నారా? బియ్యం గ్యాస్ లో కూడా బండకు డబ్బులు వేసారు, వచ్చినాయా మీకు? వచ్చాయా? ఇంటింటికి వచ్చేది ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్స్ అందుకునే లేదో తెలుసుకోవడం ఒకొత్త అయితే, మీకున్న సమస్యలు ఏంటో తెలుసుకోవడం కూడా సెకండరీ. సాధారణంగా ఏమనుకుంటారు, ఎలక్షన్ అప్పుడు వస్తారో మళ్ళీ మాకు కనపడరా, చేయరు మీకు చెప్పుకుంటా అనుకుంటారు కదా. అందుకని ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన తీరు గురించి కానీ, లోకల్గా ఉన్నటువంటి మీ సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ ఏదైనా ఉంటే కనుక తెలుసుకోమని స్వయంగా చెప్పారు. ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారమ్మా. ప్రభుత్వం ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. గ్యాస్ 2 సార్లు డబ్బులు వేశారు, ఫ్రీ బస్ వేశారు, చదువుకునే పిల్లలకు డబ్బులు వేస్తున్నారు, కొంచెం పొలం ఉన్నటువంటి వాళ్ళకి అరెకరం కానీ పైన ఉన్న వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీగా డబ్బులు వేస్తున్నారు. ఇవన్నీ మీకు సక్రమంగా అందుతున్నాయా లేదనేది ఒకటైతే, రెండోది మీకున్న సమస్యలు ఏంటని తెలుసుకుంటానికి 2. మీకున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు ట్రైన్ గురించి చెప్పారు, ఖచ్చితంగా చేపిద్దాం. నువ్వు చెప్పింది ఖచ్చితంగా చేపిద్దాం. ఇప్పుడు ఇంటింటికి వచ్చి మిమ్మల్ని అడిగేది ఎందుకంటే మీకు కష్టసుఖాలు తెలుసుకుంటారని. అమ్మో, ఎంతమంది ఉన్నారమ్మా? ఇద్దరికి వచ్చిందమ్మా. ఓకే. గ్యాస్ డబ్బులమ్మా? లేదు. పడితే అకౌంట్లో మీ గ్యాస్ మీ పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద? మరి బ్యాంక్ చెక్ చేసుకోండి. ఒకవేళ పడకపోతే మీ గ్యాస్ డీలర్ని అడగండి, వాళ్ళతో పరిష్కారం చేస్తే ఓకే. అవ్వలేదు అనుకోండి, తహసీల్దార్గా ఒక లెటర్ పెడితే మీకు ఆల్రెడీ 2 బండ్లకి డబ్బులు వేస్తారు, ఎందుకు పట్టలేదు చూసి వేస్తారు. ఏమ్మా, గ్యాస్ డబ్బులు పడ్డాయా? పడ్డాయి కదా. ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందా? ఇబ్బంది ఏమైనా ఉన్నాయా?